స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం సుమారు 8 మంది చనిపోవడం, అలాగే ముగ్గురు కండిషన్ కొంచెం సీరియస్ గా ఉండటం, అలాగే ఇక్కడ కిమ్స్ లో ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితిలో లేకపోవడం మనం చూస్తా ఉన్నాం. అలాగే వీళ్ళని కూడా ఒక పర్సన్ డిశ్చార్జ్ చేయడం, ఒక పర్సన్ కి సుమారు 15% బర్న్స్ ఉంటాం, మిగతా ఆయన కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. ముగ్గురు కూడా కొద్ది 90% బర్న్స్ తో కొద్ది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎయిర్ బస్ వాడుకోవడం కూడా ఈ ప్రభుత్వం వెనకాడే పరిస్థితి లేదు. అయితే ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో అది బ్లాస్ట్ ఫర్నిష్ లో ఈ మెటల్ లిక్విడైజేషన్ చేసి దాన్ని ఈ సెకండరీ మెటలర్జీలో అలాగే కన్వర్టర్ లో ప్రాసెస్ చేసి దాన్ని లేడర్లో నింపడం జరుగుతుంది. ఆ లేడర్లో నింపడం అంటే సుమారు 140 నుంచి 150 టన్నులు ఈ మెటల్ నింపి అక్కడ ఆర్గానిక్ గ్యాస్ తో మిక్స్ చేస్తూ ఉంటారు. అది మిక్స్ చేసి కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రాడ్లు డిఫరెంట్ షేప్స్ తీసుకురావడానికి జరిగే ప్రక్రియ. అయితే ఏదైతే లేడర్లో 150-140 టన్స్ మెటల్ మిక్స్ అవుతూ ఉంటుందో ఆర్గానిక్ గ్యాస్ తో, అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ ఇలాంటి గ్యాసెస్ అయ్యి ఉండి రియాక్ట్ అవ్వకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తారు. కానీ ఈ ఆర్గానిక్ గ్యాస్ సప్లై లేకపోవడం వల్ల ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ లో చిన్న లోపం వల్ల మిక్స్ అవ్వకపోవడం వల్ల ఒకసారికి స్ప్లాష్ అయింది. ఆ స్ప్లాష్ అవడంతో వర్షంలాగా 1500 డిగ్రీస్ ఉన్న ఈ లిక్విడ్ ఒకసారిగా మెటల్ లిక్విడ్ జనం మీద పడటం, అది ఒకసారిగా వాళ్ళు సుమారు 8 మంది చనిపోవడం. లేడల్లో ప్రాబ్లం లేదు, లేడర్లే కానీ బరస్ట్ అయ్యి అది కుక్కపోతే ఎవరో మిగలరు. లేడల్లో ఈ ఆక్సిజన్ గ్యాస్ మీకు చెప్పిన ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవడం వల్లే స్ప్లాష్ అయ్యి వర్షం కింద వచ్చి మనుషుల మీద పడ్డారు. సో కంటిన్యూ 2 నెలలకు కానీ మాకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇది మా ఫ్యాక్టరీస్ విభాగం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. అది రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ మాత్రం మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, 2025 స్పెషల్ టీమ్ తో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే చిన్న లోపం, అది ఆర్గానిక్ అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో అది పై వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ మానిటరింగ్ చేసుకుంటారో అందులో ఈ ఆర్గానిక్ గ్యాస్ పైప్ లైన్ లో చిన్న మిస్టేక్ వల్ల ఒక సెకండ్స్ వ్యవధిలో ఇది స్ప్లాష్ అవడం. కార్మికుల సంఖ్య తగ్గించడం వల్ల ప్రమాదం జరిగిందని స్టీల్ ప్లాంట్ కార్మికుల సంఘాల నేతలు ఒత్తిడి పెరిగిందని చెప్పి ఉన్న వాళ్ళ మీద అది నాకు తెలిసి అంత ఈ లేబర్ సమస్య అనేది అక్కడ లేదు. 20 గతంలో ఎంతమంది చేశారో ఆ విభాగంలో నేను చెప్తున్నాను. ఆ విభాగంలో అయితే మాత్రం సరిపడా లేబర్ ఉన్నారు. లేబర్ ఉండటం వల్ల అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఎక్స్పీరియన్స్ వల్ల ఎవరు లేరని చెప్పేసి, అంటే ఎక్స్పీరియన్స్ వల్ల లేకపోవడం అది లేదు. 36 years నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్న అది అభియోగాలు మాత్రమే. దయచేసి దీంట్లో వేరే కోణం లేదు.